తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. అనాది కాలము నుండి ప్రభువు మనకు వాసస్థలముగా నుండెను. కీర్తన 90 వచనము 1. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వశక్తిగల సర్వేశ్వరుని వారసులారా, ప్రభువైన దేవుడు మిమ్ము తన రెక్కల క్రింద భద్రపరచునుగాక. ఆది నుండి ప్రభువు తన వారికి వాసస్థలముగా ఉన్నాడు. భూమియు దానిలోని సమస్తమును ప్రభునవే. వానిని మానవాళి భద్రత కోసం, ఉనికి కోసం ప్రభువే కలుగజేసి దానిలో మానవుణ్ణి పొందుపరిచాడు. మానవునికి మొదటి వాసస్థలము దేవుని ఆలోచన కేంద్రము. మానవుణ్ణి చెయ్యాలన్న తలంపులోనే మానవునికి దేవుడు నివాస స్థలమయ్యాడు. ఏదైనా తోటలో ప్రభునితో పాటు ఆది తల్లిదండ్రులు నివాసముండిరి. ప్రభువుని నివాస స్థలమే మానవాళిని ఉంచాలని ప్రభువు భావించాడు. మానవుని అవిధేయత, పాపం దేవుని నుండి మానవుడిని దూరం చేసింది. కానీ దేవదేవుడు మానవుని వదిలిపెట్టక వానికి కోటగా, కొండగా, ఆశ్రయ స్థలముగా, దుర్గముగా ఉన్నాడు. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలకు దీపస్తంభముగా, మేఘస్తంభముగా, గుడారముగా వారిపై నిలిచి ఉన్నాడు. వాగ్దాన ప్రదేశమైన కానాను ప్రాంతాన్ని నివాస స్థలముగా వారికి ఏర్పరిచాడు. తరువాతి కాలంలో యెరూషలేము నగరాన్ని వారికి పవిత్రమైన వాసస్థలముగా తయారు చేశాడు. వీటన్నింటి యొక్క అర్థం, పరమార్థం ఏంటంటే, దేవుడు ఎప్పుడు తన ప్రజలతో ఉన్నాడు, ఉంటున్నాడు మరియు ఉంటాడు. ఇంకా తన ప్రజలకు అందుబాటులో ఆశ్రయించడానికి, దగ్గరికి చేరుకోవడానికి అనువుగా ఉంటూ ఉన్నాడు. ప్రభువుని చేరుటకు ఎలాంటి అడ్డంకులు, అవధులు ఉండవు. ఆయనే రక్షణ, కాపుదల, భద్రత, నీడగా ఉంటున్నాడు. ఆయన భక్తులము, ప్రజలమైన మనం ఆయన దరికి చేరుటకు అలసత్వం వదిలి వేగాన్ని పెంచాలి. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దీనులము, హీనులము, అభాగ్యులమైన మేము ఎప్పుడు పడితే అప్పుడు మిమ్ము చేరి మీ ప్రేమను, మీ కారుణ్యాన్ని రుచి చూసి మా జీవితాలను పావనం చేసుకునే అర్హతను, ధన్యతను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.